చోలకు అక్రమ బదిలీలను వెంటనే అక్రమ బదిలీలను వెంటనే ఈఎంహెచ్ఓ గారు అక్రమ బదిలీలను వెంటనే సందీప్ ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీని. ఈరోజున నేను తిరుపతి మన డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను. విషయం ఏంటంటే మొన్న కూడా నేను చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డింక్ ఏదైతే వచ్చిన తర్వాత ఈ డింక్ సంబంధించి కుప్పంలో స్టార్ట్ చేసినారు, పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుందని అందరికి తెలుసు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రెస్టేజ్గా తీసుకొని 26 జిల్లాల్లో డింక్ను స్థాపించాలా, అందులో మన సిహెచ్ఓలను ఇతర స్టాఫ్ను పెట్టాలనుకుంటున్నారు. ఆ క్రమంలో సిఎఫ్డబ్ల్యూఏపీ వాళ్ళు ప్రతి జిల్లా డిఎంహెచ్ఓ గారికి, డిపిఎంఓ గారికి, డిపిఓ గారికి ఆ జిల్లాలో ఉన్నటువంటి పాపులేషన్ మీద సిహెచ్ఓలను రేషనలైజ్ చేయమని చెప్పారు. ఆ డేటా కూడా తీసుకున్నారు ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము. కానీ ఇక్కడ ఏంటంటే చిత్తూరు జిల్లాలో ట్రైనింగ్ ఒక సెంటర్ అయితే ఉంది. సో ఏదైనా జిల్లా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఆ జిల్లాకు పోయి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నారావారిపల్లె కోసము డింగ్ స్టార్ట్ చేసినప్పుడు నారావారిపల్లె ఎక్కడ ఉంది? తిరుపతిలో ఉంది. ఈ తిరుపతిలో ఉన్నటువంటి సిహెచ్ఓలు మీరు ఇట్లా పోవాలా అంటే ఒక మాట మాట్లాడుకోకుండా, అసలు ఆ భవిష్యత్తు ఉంటుందా లేదా తెలియకోకుండా, డింక్ అనేది ఏమీ తెలియదు మనకు. ఈరోజు కూడా మనందరికీ ఏం తెలియదు. చిన్న చిన్న కార్యక్రమాలు చెప్పినా కూడా స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది చేయాలి అది చేయాలి అనేసి. ఈ రోజున మనం ఎక్కువ ఉండామంటున్నారు కొంతమంది, అయినా కూడా మనము జాగ్రత్తనే ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీలను పోతూ ఉన్నాము. ఈ క్రమంలో ఇక్కడ విల్లింగ్గా వచ్చిన ఒక 5 మందిని తీసుకుపోయి మీరు జస్ట్ 2 వారాలు అక్కడ ఉండాలి, ఎక్కడ కుప్పంలో ఉండాలి, చిత్తూరు జిల్లాలో ఉండాలి, ట్రైనింగ్ తీసుకొని రావాలని చెప్పి ఒక ఆర్డర్లో ఇచ్చారు. ఫస్ట్ ఆర్డర్లో దీని అర్థం 2 వారాలు అక్కడ మన వాళ్ళు ట్రైనింగ్ చేసి నారావారిపల్లెకి వచ్చి తమ పనులు డింకులో స్టార్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైంది ఏందిరా అంటే, 2 మాత్రమే నారావారిపల్లి పోతారు, అంటే తిరుపతి డిస్టిక్ మీ ఓన్ డిస్టిక్ పోతారు, మిగతా 3 చిత్తూరు కుప్పం డిస్టిక్లోనే పని చేయాలా, ఇది నిర్బంధంగా ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది, అట్లయితేనే మీకు ఇస్తాము ట్రైనింగ్, లేకపోతే ఇయ్యమన్నారు. సో ఈ కారణం తెలియక మన వాళ్ళు అర్థం కాక, మన భవిష్యత్తు ఏంది అర్థం కాక, అసలు ఏంటి డిఎంహెచ్ఓ చెప్పింది, సార్ చెప్పింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటని మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. ఆ సమస్యను చెప్పుకోవడానికి 3 రోజులు తిరిగితే కూడా మన వాళ్ళతో సార్ మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడకపోగా మీరు నా మాట వినలేదనేసి వాళ్ళ మీద షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ ఏం సార్ ఇట్లా ఇచ్చినారు, మా పరిస్థితి ఇట్లా ఉంది కదా, చిత్తూరు జిల్లాలో ఏమి, ఇంకొక జిల్లా అయితేనేమి ప్రతి జిల్లాలో పాపులేషన్ మీద సిహెచ్ఓను రేషనలైజ్ చేసినప్పుడు చిత్తూరు జిల్లా కావాల్సినటువంటి ఆ ఒక్క పోస్టులకు అదే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది కదా. మమ్మల్ని ఎన్నో ఎక్కడెక్కడో రూరల్లో, ట్రైబల్లో పనిచేసి ఇప్పుడిప్పుడే మేము గవర్నమెంట్తో మాట్లాడి సాధించుకొని ట్రాన్స్ఫర్ తీసుకొని అక్కడ వచ్చి ఇప్పుడిప్పుడే ఫ్యామిలీస్తో సెటిల్ అవుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఆయా జిల్లాలో వాళ్ళని వేసుకోండి, మా తిరుపతి జిల్లాలో మన జిల్లాలో ఎన్ని డింకులు వచ్చినా కూడా మేము చేసేకి రెడీగా ఉన్నాము, ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చి చేస్తామని చెప్తా ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఈవెన్ కలెక్టర్ ఆఫీస్కి పోయినా కూడా అదే పరిస్థితి. ఆడకూతుర్లు రాత్రి 10 వరకు ఉన్నా కూడా ఇదే పరిస్థితి, ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఏమిరా అని ఆరాధిస్తే మాకు భయంగా ఉంది డిఎంహెచ్ఓ ఆఫీస్ పోవాలంటే అన్న మాటకు నేను ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు మన సిఐటి అన్నలు కూడా ఈరోజు మనతో పాటు ఇక్కడికి వచ్చి మన ఆడకూతుర్లకు ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి ఈరోజు కూడా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మళ్ళీ పైకి వెళ్ళి మాట్లాడినాము. మాట్లాడితే సార్ ఏమంటున్నాడు, అక్కడ స్టాఫ్ లేరు కాబట్టి మిమ్మల్ని పంపిస్తా అంటున్నాడు. నేను చెప్పిన అక్కడ 60 మంది 70 మంది స్టాఫ్ ఉన్నారు, మా వాళ్ళు కూడా యాపోద్దు అడ్డం చెప్పాలి. ఆ జిల్లాకు సంబంధించిన ట్రైనింగ్ ఆ జిల్లాలో ఉన్న సేజోస్ చేసుకుంటే రేపొద్దున ఇక్కడ డింక్ సెంటర్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ కాబట్టి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ చేస్తారు. లేకపోతే ఇక్కడ పెద్ద సెంటర్ పెడితే, మోటరింగ్ సెంటర్ పెడితే ఆ ట్రైనర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడే ఇస్తారు కదా. ఇలా మైగ్రేట్ చేసి ఇమీడియట్గా మైగ్రేట్ చేసి ఆడకూతుర్లకు వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు? ఆదాయ పడినాము, కాలు ఒకటి పట్టుకోలే, అన్నీ చేసినాము. ఇదే విషయం మనము ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాము. అక్కడ కలెక్టర్ సార్ లేరు, బట్ జేసీ సార్ చెప్తే నా సబ్జెక్టే కాదు సార్, రోడ్డు మీద ఉండాలి ఆడకూతుర్లు అంటే నాకేం తెలుసు, రోడ్డు మీద ఉంటే ఇంకోటి అని సార్ చెప్పినాడు. ఇంకా ఏం చెప్పుకోవాలా, ఎవరు చెప్పుకోవాలా జిల్లా లెవెల్లో? తండ్రి లాంటి డిఎంహెచ్ఓ గారు అర్థం చేసుకోలేని పరిస్థితి. అంతకు మించిన పెద్ద సారు మనకు అందుబాటులో లేకపోతే సార్ మన జేసీ సార్ చెప్తే అడిగితే కూడా మనకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజున
మన ఆడకూతుర్ల కోసం, మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కోసం మనం ఇక్కడే కూర్చుంటున్నాము. దయ ఉంచి తిరుపతి ఉన్నటువంటి సిహెచ్ఓలు అందరూ గ్రహించి ఇది సమంజసమైన విషయం కాదు, హామ్ జరుగుతూ ఉంది మన ఆడకూతుర్లకు, దయ ఉంచి మీరు అందరు రేపు ఏకం కావాలా, ఎన్ని పనులు ఉన్నా కూడా అందరు ఏకం కావాలా, ఇక్కడికి రావాలా. మన యొక్క సమస్యలను మనము ప్రజలలో నుండి సార్ వాళ్ళకి వినిపిస్తాము, పెద్దోళ్ళకి వినిపిస్తాము, మన సమస్యను పరిష్కారం చేసుకుంటే ప్రయత్నం చేద్దాము. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఈ 10 మందితో కాదు, మన జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రేపు ఇక్కడికి ఉండాలనేసి మేము అసోసియేషన్ తరఫున, మన ఆడకూతుర్ల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.